చాయ్ బిస్కెట్ సమర్పించు రాధే గోవింద అవర్ ఫస్ట్ స్టోరీ పాడ్కాస్ట్ ఎపిసోడ్ 1. మా రూమ్కి వెళ్ళాలంటే ఒక శ్మశానాన్ని, ఆ తర్వాత శివుడి గుడిని, చివరగా పెద్ద ఆట స్థలాన్ని దాటి వెళ్ళాలి. మా రూమ్ తర్వాత ఇంకో 2-3 ఇల్లులు, ఆ తర్వాత బ్రిటిష్ వారి కాలంలో కట్టిన మానసిక రోగుల మిషన్ ఆసుపత్రి మెయిన్ గేట్ ఉంటుంది. దాన్ని దాటి మేము ఎప్పుడూ వెళ్ళింది లేదు. అద్దె తక్కువ కదా అని అక్కడ తీసుకున్నాం. మేము ఉండేది 4 అంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లోని సింగిల్ రూమ్. నేను ఇంకో 2 కలిసి ఉంటాం. ఒకటే రూమ్, దాంట్లోనే బాత్రూమ్ కూడా. ఎవరు వచ్చేది వెళ్ళేది మాకు కనిపిస్తూ ఉండేది. లిఫ్ట్ మా రూమ్కి ఎడం వైపుగా, మెట్లకు కుడివైపుగా ఉండేది. మా రూమ్ పక్కనే వాచ్మెన్ రూమ్ ఉండేది. రూమ్లో నాకు ఒక్కడికే చనిపోయిన తర్వాత విషయాల గురించి చాలా ఆసక్తి. మిగిలిన 2కి కొద్దిగా భయం ఉండేది. నేను అవి ఇవి చెప్పి రాత్రిపూట వాళ్ళని భయపెడుతూ ఉండేవాడిని. నా కంప్యూటర్లో సినిమాలన్నీ దయ్యాల సినిమాలే. భాషాభేదం చూపించకుండా అన్ని భాషల్లోని హారర్ సినిమాలు చూసేవాడిని. ఎందుకింత ఆసక్తి అంటే, చిన్నప్పుడు మా ఊళ్ళో వినిపించే కథ గురించి చెప్పాలి మీకు. అప్పుడు నాకు 10 ఏళ్ళు అనుకుంటా. మాది ఓ టౌన్కి దగ్గరలో ఉన్న చిన్న పల్లెటూరు. మా ఇంటికి దగ్గరలోని 200 చెట్లకు పైగా ఉండే మా మామిడి తోటలో రోజు బడి నుండి రాగానే ఆడుకునే వాళ్ళం అందరం. మా అమ్మ చెబుతుండేది, ఎంతసేపైనా ఆడుకో కానీ చీకటి పడేలోపు ఇంటికి వచ్చేయి, తోట మొదట్లోనే ఆడుకోవాలి, లోపలికి వెళ్ళకూడదు అని. ఎందుకు అని నేను చాలాసార్లు అడిగాను. తానెప్పుడూ కారణం చెప్పలేదు. మా ఊళ్ళో మాత్రం ఓ పుకారు ఉండేది. రాత్రి చీకటి పడిన తర్వాత మా మామిడి తోటలో ఎవరో తిరుగుతుంటారు, అందుకని అటువైపు ఎవరూ వెళ్ళకండి అని చెప్తుండేవారు. మా తాత ఎప్పుడూ ఆ తోటలోనే ఉండేవాడు. ఆయన బతుకున్నంతకాలం ఆ తోట కాపలాగా, చెట్లను చంటిబిడ్డల్లా చూసుకునేవాడు. మంచి మంచి పండ్లు చెట్ల దగ్గర ఎండిన వరిగడ్డిలో మాగేసి మా అమ్మకు ప్రత్యేకంగా తినిపించేవాడట. అమ్మంటే తాతకు ప్రాణం. ఆయన ఈ మధ్యనే కాలం చేశారు. 80 ఏళ్ళు పైన ఆనందంగా బతికిన మనిషి. మామిడి తోటంటే ఆయనకు కుటుంబం కిందే లెక్క. మాతో కన్నా తోటలోనే ఎక్కువ గడిపిన మనిషి. ఆ అనురాగం వల్లనే రాత్రిపూట కాపలాగా తిరుగుతుంటాడు అని అంటుండేవారు చాలామంది. మా తాత కాలం చేసిన తర్వాత వారం మా తోట చుట్టూ వేసిన కంచె పక్కగా 2 ప్రేమికులు చనిపోయి పడి ఉన్నారు. వాళ్ళ ఒంటి మీద ఎటువంటి గాయం లేదు. చావుకు కారణం ఎవరికీ తెలియలేదు. మా తాత కాలం చేసిన తర్వాత ఆ తోటను పెద్దగా పట్టించుకోలేదు మా నాన్నగారు. 200 చెట్లలో మా ఇంటి నుండి వెళ్తుంటే ముందుగా కనిపించే ఓ 20-30 చెట్లు వరకు బాగుండేవి. వాటిని దాటి ఎవరూ ముందుకు వెళ్ళేవారు కాదు. మేము కూడా తోట మొదట్లోనే ఆడుకునేవాళ్ళం. లోపలికి వెళ్ళిందే లేదు. తోటలో ఆడుకునే సమయంలో అప్పుడప్పుడు మా తాత పిలుస్తున్నట్టు అనిపించేది నాకు. మా ఫ్రెండ్స్కి చెప్పేవాడిని. వాళ్ళు సరదాగా ఆట పట్టించడానికి చేస్తున్నాను అని నవ్వేవాళ్ళు. మా తోటకు దగ్గరలో పెద్ద చెరువు, దానికి అటు చివరగా పెద్ద అడవి ఉండేవి. వినాయక నిమజ్జనం అప్పుడు తప్ప ఆ చెరువు దగ్గరికి ఎవ్వరూ వెళ్ళరు. అది కూడా సాయంత్రం 5 లోపే ముగించేస్తారు. మా తాత వాళ్ళ చిన్నప్పుడు, అంటే ఓ 100 ఏళ్ల క్రితం అక్కడ చెరువు ఉండేది కాదట. అదో శ్మశానం అట. ఏదైనా రోగం వచ్చి హఠాత్తుగా చనిపోయిన వారిని మాత్రమే అక్కడ పూడ్చేవారట. భర్తకు జబ్బు చేసి చనిపోతే అతని భార్యను పిల్లలతో సహా బతికుండగానే వారి సామాన్లు, ఆస్తులు, బంగారం అన్నిటితో కలిపి తగిలెట్టేవారట. వారి ద్వారా ఇంకెవరికైనా వస్తుందేమో అనే అనుమానంతో. అది లోతట్టు ప్రాంతం అవ్వటం వల్ల వర్షం వచ్చినప్పుడల్లా ఆ శ్మశానం నీటితో మునిగిపోయేది. నీళ్ళన్నీ ఇంకిపోవటానికి చాలా సమయం పట్టేది. ఆ సమయంలో ఎవరైనా జబ్బుతో చనిపోతే వారిని ఓ ఇనుప పడవలో పెట్టి, నిప్పెట్టి, బూడిదను నీటికి తడవని ఒక వస్త్రంలో కట్టి చెరువులోకి విసిరేసేవారట. చెరువు ఇంకిపోయిన తర్వాత ఆ బూడిదను మట్టిలో కప్పెట్టేవారట. ఆ శ్మశానం ఎంత పెద్దగా ఉండేది అంటే చుట్టుపక్కల చాలా ఊర్ల వాళ్ళు ఇక్కడే దహనం చేసేవారు జబ్బు చేసిన వాళ్ళని. విచిత్రం ఏమిటంటే, ఎవరినైనా కాల్చేటప్పుడు పొగ అసలు వచ్చేది కాదట. ఆ తర్వాత రోజు మాత్రం విపరీతమైన పొగ వచ్చేదట. అక్కడ ఉండే ఇనుప పడవ ఇప్పుడు కనపడటం లేదు, కానీ అప్పుడప్పుడు మండుతున్న పడవ నీటిపైన తేలుతూ ఉండటం కొంతమంది చూశామని చెబుతుంటారు. నిప్పు పెట్టేందుకు వాడిన కాగడ ఎప్పుడూ మండుతూనే ఉంటుంది అంటారు. ఒక్కసారి కొంతమంది దొంగలు ఆ సమాధుల్లో ఉన్న బంగారం డబ్బు కోసం అమావాస్య రోజు రాత్రి వెళ్ళారట. కాటి కాపర్ని కొట్టి మరీ లోపలికి వెళ్ళారు. వాడు ఎంత వద్దని వారిస్తున్నా వినకుండా. వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. తర్వాత రోజు కాపరికి శ్మశానంలో కొన్ని కొత్త సమాధులు కనిపించాయి. వాటి మీద ఆ దొంగలు తెచ్చుకున్న సామాన్లు గుర్తుగా పెట్టి ఉన్నాయట. చాలా రోజుల తర్వాత ఆ కాపరి కూడా కనిపించకుండా పోయాడు. పారిపోయాడా, చచ్చిపోయాడా
అని ఎవరికీ ఆచూకీ తెలీదు. వాడి గదిలో వాడికి సంబంధించిన ఒక్క వస్తువు కూడా దొరకలేదు. శ్మశానం నుండి అప్పుడప్పుడు చిన్నపిల్లల ఏడుపులు, భార్యాభర్తలు గొడవ పడుతున్న టరుపులు, రోగంతో బాధపడుతున్న మనుషుల ఆర్తనాదాలు వినిపిస్తుండేవట. అలా వినిపించిన రోజు ఎక్కడో ఒక ఊరిలో ఎవరో ఒకరు మరణించేవారు. కొంతకాలం తర్వాత ఎవరైనా జబ్బు చేసి మరణిస్తే వారిని మాత్రమే శ్మశానం మొదట వదిలి వచ్చేవారట. ఆ తర్వాత రోజు వెళ్ళి చూస్తే ఆ శవం కనపడేది కాదు. ఈ విషయాలు తెలిసి భయంతో ఆ శ్మశానాన్ని మూసేశారు. అటువైపు ఎవ్వరూ వెళ్ళకూడదని నిశ్చయించుకున్నారు. ఆ చెరువులో నీళ్లు చాలా తేటగా ఉండేవి. కింద ఉన్న సమాధులు కనిపించేలా. పున్నమి రోజు చంద్రుడి ప్రతిబింబం స్పష్టంగా కనిపించేది. ఎంతలా అంటే భూమిపైకు చంద్రుడు దిగాడా అని భ్రమించేలా. కొన్నేళ్లు నిర్విరామంగా నెలకు 15 రోజులు వర్షం పడడం వల్ల ఆ శ్మశానం పూర్తిగా నీటిలో సమాధి అయిపోయిందట. మా తాతకు ఆ దగ్గరలో స్థలం ఉండటంతో అక్కడ మామిడి తోట పెంచడం మొదలెట్టాడు. నీళ్లు లేకపోయినా, ఎరువులు వేయకపోయినా మా తోట కొన్నేళ్లలో బాగా ఎదిగింది. శ్మశానానికి పర్లాంగు దూరంలో ఉండేది మా తోట వెనుక కంచ. తోట మొదలు నుండి చివరికి నడవటానికి దాదాపు 15 నిమిషాలు పట్టేది. చుట్టూ మామిడి చెట్లు వరుసగా ఉండేవి. తోట చివరిలో ఉన్న చెట్లకు కాసిన పండ్లు ఎప్పుడూ పండలేదు. రేపటికి పండుతాయి అనుకుని మరునాడు వచ్చి చూస్తే చెట్టుకు ఒక్క కాయ కూడా కనపడేది కాదట. అందుకని మా తాత తోట చివరి 3 వరుసల్లోని చెట్ల పండ్లు ఎప్పుడూ చూసేవారు, కోసేవారు కాదు. మా తోటలో తిరిగే మనిషి గురించి, ఆ వెనుక ఉన్న చెరువు గురించి తెలుసుకోవాలని నాకు ఎంతో ఆసక్తి ఉండేది. కానీ మా అమ్మ అటువైపు వెళ్ళొద్దని నాతో ప్రమాణం చేయించడం వల్ల నా మదిలో ఆ చెరువు హిస్టరీ ఓ మిస్టరీలా మెదులుతూనే ఉంది. దానివల్లనే నేను చావు తర్వాత మనం ఏమవుతాం, ఆత్మలు, దయ్యాలు అనే అంశం మీద రీసెర్చ్ చేయటం మొదలెట్టాను, ఒకవైపు జాబ్ చేసుకుంటూ. ఇదే విషయం గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండటం వలన నాకు ప్రతి చిన్న శబ్దం వినిపిస్తుండేది. చీకట్లో కూడా ఎదురుగా ఉన్నది ఎవరో అర్థమవుతుండేది. ప్రతి చిన్న విషయానికి భయపడేవాడిని మొదట్లో. కానీ వాటి గురించిన వివరణ తెలుసుకోవటం మొదలెట్టాక భయం తగ్గిపోయి తెలుసుకోవాలనే కుతూహలం పెరిగిపోయింది. మా ఊరి చెరువు దగ్గరికి వెళ్ళలేదు, కానీ దాని గురించి తెలిసిన ప్రతి ఒక్కరిని కలవాలని నిశ్చయించుకున్నాను. చాలామందిని కలిశాను. కలిసిన ప్రతి ఒక్కరూ ఒక్కో కథ చెప్పేవారు. నిజమో కాదో చెప్పలేను, కానీ ఆశ్చర్యంగా ఉండేవి. ఆ చెరువు గురించి ఎన్నో కథలు. ఉన్న పలంగా నీళ్ళన్నీ ఇంకిపోయి సమాధులు కనిపించేవట. నీళ్లపైకి సమాధులు తేలేవట. నీళ్ల మీద ఆకులు మునిగిపోయి రాళ్ళు తేలేవట. చెరువులో చేపలు ఒక్కటి కూడా ఉండేవి కావు. కనీసం నాచు కూడా పెరిగేది కాదు. ఎప్పుడూ నీళ్లు స్వచ్ఛంగా ఉండేవట. జబ్బు పడిన మనుషులు వాళ్ళంతట వాళ్లే వెళ్ళి శ్మశానంలో కూర్చునేవారట. వాళ్ళని సమాధి చేస్తుంటే ఆనందంగా నవ్వుతుండేవారట. కొంతమంది తిడుతూ, ఇంకొంతమంది శపిస్తూ, మరికొందరు ఏడుస్తూ సమాధి అయ్యేవారట. కాలంతో సంబంధం లేకుండా ఆ చెరువు దగ్గర ఎప్పుడూ చల్లగా ఉంటుందని అందరూ అనేవారు. ఆ చెరువు గురించి చెప్పిన విషయాల్లో అన్నింటికంటే ఆసక్తి రేపింది, ఇప్పటికీ నన్ను వెంటాడుతున్నది, రాధా గోవింద్ అనే 2 ప్రేమికుల గురించి చెప్పిన విషయాలు. అప్పటి వరకు చెప్పిన కథలన్నీ కట్టుకథలని కొట్టిపారేసిన నేను రాధా గోవింద్ గురించి చెప్పిన విషయాలు అంత సులువుగా తీసేయలేకపోయాను. మిగిలిన కథ తర్వాత భాగంలో.